శత్రు నక్షత్రంలోకి సూర్యుడు. వీరికి ఊహించని ఆర్థిక లాభాలు, విదేశాలకు వెళ్లే ఛాన్స్. గ్రహాల రాజు సూర్యుడు నెలకు ఒకసారి తన రాశిని మార్చుకున్నట్టే ప్రతి 14 రోజులకు ఒకసారి తన నక్షత్రాన్ని కూడా మారుస్తాడు. ప్రస్తుతం సూర్యుడు బుధుడికి చెందిన ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు. శుక్రవారం ఆగస్టు 16, 2024 నాడు సూర్యుడు రాత్రి 7:53 మాఘ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. మాఘ నక్షత్రానికి అధిపతి కేతువు. మొత్తం 27 నక్షత్రాలలో మాఘ నక్షత్రం 10వ స్థానంలో ఉంది. మాఘ నక్షత్రంలో సూర్యుని రాక నుండి కొన్ని రాశుల వారికి చాలా ప్రయోజనం ఉంటుంది. విశేషమేమిటంటే ఆగస్టు 16న సూర్య భగవానుడు నక్షత్ర మార్పుతో పాటు రాశి కూడా మారుస్తున్నాడు. కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించనున్నారు. ఇది సూర్యుడి సొంత రాశి. ఏడాది తర్వాత ఇందులోకి ప్రవేశించబోతున్నాడు. శత్రువుకు చెందిన నక్షత్రంలో సూర్యుడి సంచారం చాలా కీలకంగా మారనుంది. దీని ప్రభావం వల్ల 3 రాశుల వారికి అదృష్టం లభిస్తుంది. అవి ఏ రాశిలో చూద్దాం. మిథున రాశి. మాఘ నక్షత్రంలో సూర్యుడి సంచారం మిథున రాశి వారికి మంచి ఫలితాలనిస్తుంది. మీ రాశిచక్రం 3వ ఇంట్లో సూర్యుడు సంచరిస్తాడు. దీని కారణంగా మీరు చాలా పెద్ద ప్రయోజనాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. మీరు కెరీర్కు సంబంధించి ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. మీ ఆర్థిక స్థితి గతం కంటే బలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొత్త ఉద్యోగావకాశాలను పొందుతారు. వ్యాపారవేత్తలకు ఊహించని విధంగా మంచి లాభాలను కలుగుతాయి. కర్కాటక రాశి. మాఘ నక్షత్రంలోకి సూర్యుని సంచారం కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. సూర్యుడు మీ రాశిచక్రం 2వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ కాలంలో మీరు మీ పెట్టుబడి నుండి మంచి లాభాలను పొందుతారు. ఆస్తిని కొనుగోలు చేయగలుగుతారు. జీవితంలో ఆనందం తిరిగి వస్తుంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీరు అడుగడుగునా మీ తండ్రి నుండి మద్దతు పొందుతారు. మీరు అనేక అంశాల నుండి జీవితంలో విజయాన్ని సాధిస్తారు. కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అలాగే మీరు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వృశ్చిక రాశి. కేతువు నక్షత్రంలో సూర్యుడి సంచారం వృశ్చిక రాశి వారికి శుభప్రదం కానుంది. అదృష్టం మీకు అడుగడుగునా సహకరిస్తుంది. వృశ్చిక రాశి వారికి విదేశాలకు వెళ్లే అవకాశం దక్కుతుంది. సూర్యుని ప్రభావం కారణంగా మీ సంబంధాలు బలపడతాయి. మీరు పనిలో మంచి ఫలితాలను పొందుతారు. కార్యాలయంలో సీనియర్లతో మీ సంబంధాలు బలపడతాయి. ఈ సమయంలో మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకుంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.